Vallur Ayyappa and welcome to my channel. Thank you for watching. Please subscribe, click on bell icon to get more notifications. Now I am going to discussing about different types of the fuses. Already మనం అంతకుముందు చూసుకున్నామండి ఏంటంటే కనుక ఫ్యూజ్ అనే కాన్సెప్ట్ గురించి చూసుకున్నాం. ఫ్యూజ్ ఎందుకు ఉపయోగపడుతుంది టు ప్రొటెక్ట్ ది డివైస్ ఫ్రమ్ ది హై కరెంట్స్ ఆర్ హై వోల్టేజెస్ అండ్ ఓవర్లోడ్స్. ఓకేనా, వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంది. అంటే మరి అది ఉంది అని అంటే కనుక దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్గా డిజైన్ చేయడం జరిగింది. ఓకేనా, డిపెండింగ్ అపాన్ దేర్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ షేప్ ఆఫ్ ద ఫ్యూజెస్ అండ్ డిపెండింగ్ అపాన్ దేర్ అప్లికేషన్స్ మీద డిపెండ్ అయ్యి దే ఆర్ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఓకేనా, ఇక్కడ ఏంటి అంటే కనుక ఏంటిదండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్. మన ఫ్యూజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది. ఓకేనా, అంటే దేని మీద డిపెండింగ్ అపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి. ఓకేనా, నెక్స్ట్ ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి. ఓకేనా, ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి అండ్ షేప్ ఆఫ్ ద ఫ్యూజ్ యొక్క షేప్ని బట్టి దాన్ని ఎలా తయారు చేశారు దాని మీద డిపెండ్ అయ్యి దే ఆర్ డివైడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. ఫస్ట్ వన్ ఏం చేద్దామంటే కనుక ఏంటి అంటే కనుక లో వోల్టేజ్ ఫ్యూజెస్. ఓకే, ఈ లో వోల్టేజ్ ఫ్యూజెస్ అంటే ఏంటి అని అంటే అసలు వోల్టేజ్కి దానికి సంబంధం ఏంటి? ఆల్రెడీ మనం అక్కడ ఏం చూసుకున్నాము, హై కరెంట్ వాల్యూస్ టు ప్రొటెక్ట్ ది డివైస్ ఫ్రమ్ ది హై కరెంట్స్. ఇక్కడ వచ్చేసాము వోల్టేజ్ ఉంది అంటే ఏంటి అంటే కనుక అప్పుడు ఏమవుతుందంటే వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్స్. మనకు వోల్టేజ్కి కరెంట్కి రిలేషన్స్ ఉంటుంది. V is proportional to IN. వోల్టేజ్ పెరిగితే కరెంట్ పెరుగుతుంది, కరెంట్ పెరిగితే వోల్టేజ్ పెరిగితే ఏమవుతుందండి కరెంట్ పెరుగుతుంది. ఇది ఒక రిలేషన్. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే కనుక ఓకే 5 volts 2 volts 5 volts 10 volts 12 volts 15 volts అలా స్మాల్ వోల్టేజ్ దగ్గర ఉపయోగించుకునేవి ఏంటంటే స్మాల్ వోల్టేజ్ ఫ్యూజెస్. ఏ ఫ్యూజెస్ అయితే కనుక స్మాల్ వోల్టేజ్ లో వోల్టేజ్ దగ్గర ఉపయోగించుకుంటామో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ లో వోల్టేజ్ ఫ్యూజెస్. ఏవైతే కనుక స్మాల్ వోల్టేజ్ లో వోల్టేజ్ దగ్గర ఉపయోగించేటువంటి యూజ్ చేసేటటువంటి ఫ్యూజెస్ని లో వోల్టేజ్ ఫ్యూజెస్ అని అన్నాం. ఓకే, దీనిలో ఎన్ని రకాలు దీనిలో ఏమున్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్ అంటారు. ఓకేనా, ఈ ఏంటి అంటే కనుక క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్ ఇవి ఏంటంటే కనుక ఎక్కడెక్కడ ఉపయోగిస్తారంటే రైల్వేస్ దగ్గర. ఓకేనా, రైల్వేస్ దగ్గర ఉపయోగించుకుంటారు. ఎక్కువ ఉపయోగిస్తారు రైల్వేస్లో క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకేనా, ఈ క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్లో ఏమున్నాయంటే ఎన్ని రకాలు ఉన్నాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి దీంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ డి టైప్ ఫ్యూజెస్. ఈ క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్లో ఎన్ని రకాలు ఉన్నాయంటే దే ఆర్ డివైడెడ్ డిఫరెంట్ టైప్స్. డి టైప్ ఫ్యూజెస్ అని ఒక రకం ఉంది, వన్ టైప్. అది ఎందుకు అంటే అది ఏ షేప్లో ఉంటుందంటే డి అనే షేప్లో ఉండడం జరుగుతుంది. ఈ ఫ్యూజ్ అనేది ఎలా ఉంటుందంటే కనుక డి అనే షేప్లో ఉంటుంది. దాన్ని కనెక్ట్ చేసేటటువంటి టెర్మినల్ ఏ షేప్లో ఉంటుందంటే డి అనే షేప్లో ఉంటుంది కాబట్టి దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటంటే డి టైప్ ఫ్యూజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే కనుక లింక్ టైప్ ఫ్యూజెస్. ఈ లింక్ టైప్ ఫ్యూజెస్ అంటే ఏంటి అంటే కనుక లింక్ ద టూ టెర్మినల్స్ షుడ్ బి కనెక్టెడ్ విత్ ద అనదర్ డివైస్. ఓకే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ లింక్ టైప్ ఫ్యూజెస్. ఈ లింక్ టైప్ ఫ్యూజెస్ ఏమున్నాయంటే కనుక బోల్ట్ టైప్ ఫ్యూజెస్ అంటే ఒక ఫ్యూజ్ని అక్కడ ఇన్సర్ట్ చేస్తామంటే ఏ రకంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యూజ్కి ఏముంటాయంటే బోల్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ ఏముంటాయంటే బోల్ట్స్ అనేవి ఉంటాయి. ఆ బోల్ట్ని లూజ్ చేసుకోవడమో టైట్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఓకేనా ఏ ఫ్యూజ్కి అయితే బోల్ట్స్ ఉంటాయో బోల్ట్ ద్వారా కనెక్ట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బోల్ట్ టైప్. ఓకేనా, నెక్స్ట్ ఏంటి అంటే కనుక బ్లేడ్ టైప్ అంటే ఈ ఫ్యూజ్ ఉన్నటువంటి టూ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో మనకు బ్లేడ్ ఉంటుంది కదా, బ్లేడ్ లాగా ఉంటాయి అనమాట. దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే కనుక బ్లేడ్ టైప్ ఫ్యూజెస్ అన్నాం. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్లో ఇవన్నీ ఈ 4 క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్లో. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రీవైరబుల్ ఫ్యూజ్. ఈ రీవైరబుల్ ఫ్యూజెస్ మనం ఎక్కడ చూసుకుంటున్నామంటే మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఎక్కడ మన హౌస్ హోల్డర్స్లో మనం ఏం చేస్తాం, మనకి ఫ్యూజ్ పోయిందనుకోండి దాన్ని ఓపెన్ చేసేసి వేరే కాపర్ వైర్ తీసుకుని వచ్చి రీవైరింగ్ చేస్తాం. ఓకే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ ఏంటి అని అన్నామంటే కనుక రీవైరబుల్ ఫ్యూజెస్ అన్నాం. ఈ క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్ ఎక్కడ చూసుకుంటాము అంటే మన ఆర్పిఎస్లో ఓకే మల్టీమీటర్ వోల్ట్ మీటర్స్లో అక్కడ ఉన్నట్టు ఉంటాయి కదా గ్లాస్ టైప్ ఫ్యూజెస్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏంటంటే క్యాట్రిడ్జ్ ఫ్యూజెస్ అని అంటాం. ఓకే, ఇవేంటి అంటే కనుక ఓపెన్ టైప్ ఫ్యూజెస్ ఒకటి,
రివైరబుల్ ఒకటి, నెక్స్ట్ డ్రాప్ అవుట్ ఫ్యూజెస్ అంటారు. డ్రాప్ అవుట్ ఫ్యూజెస్. ఈ డ్రాప్ అవుట్ ఫ్యూజెస్ అంటే ఏంటంటే కనుక హై కరెంట్ వచ్చినప్పుడు డ్రాప్ అయిపోతాయి. ఓకే, మనం దాని నుంచి వెళ్ళి మళ్ళీ ఆన్ చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ as డ్రాప్ అవుట్ ఫ్యూజెస్. నెక్స్ట్ వన్ ఏముందంటే కనుక స్విచ్ టైప్ ఫ్యూజెస్. ఈ స్విచ్ టైప్ ఫ్యూజెస్ ఏంటంటే కనుక ఆన్ అండ్ ఆఫ్ యాక్షన్ చేసుకోవడానికి చేసుకోవచ్చు. హై కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ స్విచ్ని ఆన్ చేసుకుంటాము. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ స్విచ్ టైప్ ఫ్యూజెస్ అని అన్నాం. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఇన్ ద లో వోల్టేజ్ ఫ్యూజెస్. లో వోల్టేజ్ ఫ్యూజెస్ ఏమన్నా క్యాటరేజ్ ఫ్యూజ్, దానిలో డి టైప్ ఫ్యూజెస్, లింక్ టైప్ ఫ్యూజెస్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, లింక్ టైప్ లో బోల్ట్ టైప్ ఒకటి, బ్రేడ్ టైప్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే కనుక రివైరబుల్ ఫ్యూజెస్, నెక్స్ట్ డ్రాప్ అవుట్ ఫ్యూజెస్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్విచ్ ఫ్యూజెస్. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఇన్ ద లో వోల్టేజ్ ఫ్యూజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక హై వోల్టేజ్ ఫ్యూజెస్. ఓకేనా, ఈ హై వోల్టేజ్ ఫ్యూజెస్ అంటే ఏంటి అంటే ఏ ఫ్యూజెస్ అయితే కనుక హై వోల్టేజ్ దగ్గర హై అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ దగ్గర విత్స్టాండ్ అవుతాయో దాన్ని ఏమన్నామంటే హై వోల్టేజ్ ఫ్యూజెస్ అన్నాం. ఏవైతే హై వోల్టేజ్ దగ్గర విత్స్టాండ్ అవుతాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏంటి అంటే కనుక హై వోల్టేజ్ ఫ్యూజెస్ అని అంటాం. ఓకే, ఈ హై వోల్టేజ్ ఫ్యూజెస్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే కనుక క్యాటరేజ్ ఫ్యూజెస్. హై వోల్టేజ్ ఫ్యూజెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాటరేజ్ ఫ్యూజెస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే కనుక ఓపెన్ టైప్ ఫ్యూజెస్. ఓకే, ఓపెన్ టైప్ ఫ్యూజెస్. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ వచ్చేసి కనుక లిక్విడ్ టైప్ ఫ్యూజెస్. ఓకేనా, క్యాటరేజ్ ఫ్యూజ్ ఒకటి, నెక్స్ట్ ఓపెన్ టైప్ ఫ్యూజ్ ఒకటి, నెక్స్ట్ వన్ ఒకటి లిక్విడ్ టైప్ ఒకటి వచ్చేసి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మెటల్ క్లాడ్ టైప్ ఫ్యూజెస్. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూజెస్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూజింగ్ కాన్సెప్ట్. ఓకేనా, లో వోల్టేజ్ ఫ్యూజెస్ అండ్ ఇంకేమున్నాయి, హై వోల్టేజ్ ఫ్యూజెస్ ఉన్నాయి. They are depending upon their applications and depending upon their manufacturing material, depending upon their operation మీద డిపెండ్ అయ్యి they are divided into different types. ఓకే, ఇక్కడ మెయిన్లీ ఏంటి అని అంటే కనుక మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ మీద డిపెండ్ అయ్యి అండ్ ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి అన్ని ఒకసారి వచ్చినాయి. ఓకేనా, హై వోల్టేజ్ అండ్ లో వోల్టేజ్ ఏంటి ఆపరేషన్ మీద డిపెండ్ అయ్యి హై వోల్టేజ్ ఫ్యూజ్ తో ఆపరేట్ అయ్యేదాన్ని ఏమో హై వోల్టేజ్ ఫ్యూజెస్, లో వోల్టేజ్ తో ఆపరేట్ అయ్యేదాన్ని లో వోల్టేజ్ ఫ్యూజెస్ అన్నాం. ఓకేనా, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఇన్ ద ఫ్యూజ్ కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.